గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 54 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 55వ భాగం చెప్పుకుందాం. ముందుగా వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకా భయంకరం. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కర్ణుడు అంటున్నాడు, శకుంతల నా మాట విను, పతివ్రత సంబంధమైన గుణాలని వాటికన్నా సాధింపదగింది లోకంలో ఏదీ లేదు స్త్రీలకి. దేవతలు ఎప్పుడు కూడా పతివ్రతల పట్ల ఎంతో ప్రీతితో ఉంటారు. ఆపస్సమయంలో వాళ్ళని ఆదరిస్తారు కూడా పతివ్రతల్ని. పతివ్రతలు ఎప్పుడు కూడా భర్త అనుగ్రహం వల్ల పుణ్యగతిని పొందుతారు. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి రాజును సేవించుకో అని చెప్పాడు. ఆ తర్వాత కథ చెప్తున్నాడు వైశంపాయనుడు. శకుంతల తర్వాత నాన్నగారి దగ్గర అనుమతి పొందింది. తర్వాత తండ్రికి నమస్కరించి అన్నది, నేను ఏదన్నా చనువు వల్ల, అంటే దగ్గరగా ప్రతిరోజు ఉండటం వల్ల ఎంత మహానుభావులతోటైనా కూడా చనువుగా మాట్లాడుతూ ఉంటారు కదా, చనువుగా నేను ఏదన్నా మాట్లాడి ఉంటే దయచేసి నన్ను క్షమించాలి అని మరి కర్ణుడి అనుమతి తీసుకున్నది వెళ్ళటానికి. మరి కర్ణుడు ఏం చేశాడు ఆ తర్వాత? తన దగ్గర ఉన్న మునుల్ని పిలిచాడు. మీరంతా ఏమని రాజభవనానికి తీసుకుని వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. మెల్లగా దుష్యంతుడి నగరానికి బయలుదేరారు ఆమెను తీసుకొని మునులు. కొడుకుతో లోపల ప్రవేశించింది. ద్వారపాలకుల చేత కబురు పంపి మునులందరూ కూడా రాజుకి విషయాన్ని నివేదించారు. ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయారు, తమ ఆశ్రమానికి. శకుంతల ఆ తర్వాత, మహారాజా మీరు అనుగ్రహిస్తే నేను చెప్తాను అంటూ ఈ కుమారుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేయాలి. మీరు యువరాజ పట్టాభిషేకం చేయాలి. నీ ద్వారా నాకు జన్మించిన పుత్రుడు ఇతను. కణ్వాశ్రమానికి మీరు వచ్చినప్పుడు, నాతో మీరు కలిసినప్పుడు మీరు చేసిన ప్రతిజ్ఞను ఒకసారి స్మరించుకోండి అనగానే వెంటనే కోపంతో రాజు, నువ్వు ఎవరికి సంబంధించిందానో నాకు తెలియదు, గుర్తులేదు అన్నాడు. నాకు నీతో గల సంబంధం గుర్తు రావటం లేదు. ఉంటే ఇక్కడ ఉండు, లేకపోతే స్వేచ్ఛగా నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకో. వెంటనే నిశ్చలంగా ఉండిపోయింది అలా.
స్తంభంలాగా శకుంతల. దహిస్తున్నట్టుగా చూపులు చూసింది రాజుని. కానీ వెంటనే మళ్ళీ తండ్రి మాటలు గుర్తొచ్చాయి ఆయన కదా, కన్నుడి మాటలు. ఆ కోపాన్ని కప్పిపుచ్చుకుంటూ నిల్చుంది. క్షణం కాలం ఆలోచించింది. అయ్యా రాజా, మీరు తెలిసే ఇలా పలుకుతున్నారు, తెలియదని. మీ హృదయానికి తెలుసు ఏది సత్యమో ఏది అబద్ధం అన్న సంగతి. నీ అంతరాత్మని నువ్వు అవమానించుకోవద్దు. నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నానని. పాపాత్ముల యొక్క పాపకర్మలన్నింటినీ తెలిసిన ముని ఉన్నాడు. ఎవరు? తండ్రి అన్నమాట చెప్తుంది. అంటే నువ్వు చేసిన పాపం ఆ మునికి తెలుస్తుంది సుమా అని హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడైనా సరే సత్పురుషులకి హితాన్ని కలిగించేది ధర్మమే సుమా. ఎవరు ఎరక్కపోయినా దేవతలకు తెలుసు కదా నిజమేమిటో. లోపల ఉన్న నీ అంతరాత్మకు కూడా తెలుసు కదా. అంతేకాదు, సాక్షులు చాలామంది ఉన్నారు సుమా. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, వాయువు ఉన్నాడు, అగ్ని ఉన్నాడు, అంతరిక్షం ఉన్నది, భూమి ఉన్నది, నీరున్నది, హృదయం ఉంది, యముడున్నాడు, అహోరాత్రాలు ఉన్నాయి, ప్రాతఃసంధ్యలు ఉన్నాయి, సంధ్యలు ఉన్నాయి. ఇవి ఎప్పుడు కూడా మానవుడి యొక్క నడవడిని అనుక్షణం తెలుసుకుంటూ ఉంటాయి. ఎలా నడుస్తున్నాడు వీడని. హృదయంలో క్షేత్రజ్ఞుడు ఉన్నాడు సుమా. ఒకవేళ కర్మసాక్షి సంతోషింపకపోతే ఆ పాపాత్ముని యముడే తొలగిస్తాడు సుమా. తనను తాను మోసం చేసుకునేవాడిని దేవతలు ఎప్పుడు కూడాను వాడికి శ్రేయస్సు కలిగించరు. నన్ను ఈ విధంగా అవమానించవద్దు. స్వయంగా చెంతకు వచ్చిన గౌరవానికి అర్హమైన భార్యనైన నన్ను నువ్వు గౌరవించట్లేదు, అవమానిస్తున్నావు. జనాలు లేని చోట ఈ విషయం చెప్పట్లా, నేను సభలో చెప్తున్నాను సుమా. నా మాట విను. అంతేకాదు, నా మాటలు గనక నువ్వు లక్ష్య పెట్టకపోయావంటే నీ శిరస్సు 100 ముక్కలైపోతుంది. యది మే యాచమానాయ వచనన్న కరిష్యసి దుష్యంత శతధా మూర్ధా తతశ్చేజ్య స్ఫుటిష్యతి. 100 ముక్కలైపోతుంది సుమా. ఎప్పుడైనా సరే భర్త భార్యలో ప్రవేశించి సంతానంగా జన్మిస్తాడు సుమా. అందుకే భార్యను జాయ అంటారు. ఈ విషయం విద్వాంసులందరికీ తెలుసు సుమా. ఎంత శాస్త్రం తెలుసుకున్నది కణ్వ మహర్షి ఆశ్రమంలో శిష్యులకు బోధ చేస్తుంటే వింటూ ఉంటుంది కదా. అంతేకాదు,
సంతానం కలిగితే ఆ సంతతి యొక్క పరంపర మునుపు మరణించిన పితామహులను కూడా తరింపజేస్తుంది సుమా. తండ్రిని పున్నామ నరకం నుండి రక్షిస్తాడు కాబట్టి పుత్రుడు అన్నారు కొడుకుని. ఈ విషయం స్వయంగా బ్రహ్మే చెప్పాడు అంటూ ఆమె ఇంకా ఎన్నో విషయాలు దుష్యంతుడితో చెప్తుంది. రేపు కొనసాగిద్దాం ఈ భాగం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.